నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. అగ్రరాజ్యం అమెరికాపై ప్రస్తుతం అందరి చూపు ఉంది. ఇందుకు కారణం మరో 4 నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. అంటే 2025 జనవరిలో కొత్త అధ్యక్షుడు రానున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసు అగ్రరాజ్యంలోనే కాదు ప్రపంచ దేశాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఏ పార్టీ గెలుస్తుంది, ఎవరు వైట్ హౌస్ లో కాలు మోపబోతున్నారన్న ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ మధ్య జరిగిన లేటెస్ట్ పొలిటికల్ డెవలప్మెంట్స్ యుఎస్ ప్రెసిడెంట్ పోల్స్ పై మరింత ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. అక్కడి రాజకీయాల్లో జరిగిన పరిణామాల నేపథ్యంలో ట్రంపే ప్రెసిడెంట్ అవుతారన్న చర్చ కూడా జరిగింది. కానీ ఇప్పుడు సీన్ అంతా మారిపోయింది. జో బైడెన్ తప్పుకోవడంతో యుఎస్ పాలిటిక్స్ లో కొత్త టర్న్ తీసుకుంటున్నాయి. డెమోక్రాట్లు రిపబ్లికన్ మధ్య టగ్ ఆఫ్ వార్ నడుస్తోంది. వరుసగా రెండోసారి గెలిచి తీరాలని డెమోక్రాట్లు ఈసారి విజయం సాధించి పట్టు నిలుపుకోవాలని ట్రంప్ పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎవరు గెలిస్తే భారత్కు మేలు జరుగుతుందనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. రిపబ్లికన్ల తరపున ట్రంప్ అధ్యక్ష రేసులో ఉంటారు. వైస్ ప్రెసిడెంట్ గా ఇండియాకు చెందిన ఉషా చిలకలూరి భర్త జేడీ వాన్స్ పేరు ఖరారయ్యింది. ఇది భారత్కు అనుకూల అంశంగా చెప్పుకోవచ్చు. ట్రంప్ భారత్లో పాటు ప్రధాని మోడీతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు. డెమోక్రాట్లు రిపబ్లికన్ పార్టీలను పోల్చుకుంటే రిపబ్లికన్లు గెలిస్తేనే కొన్ని అంశాల్లో భారత్కు ఎక్కువ మేలు జరుగుతుందన్న చర్చ ఉంది. చైనాతో మనకు ఘర్షణ వాతావరణం ఉంది. పాక్తో భారత్కు అస్సలే పడదు. ఈ రెండు దేశాల పట్ల డెమోక్రాట్లు పెద్దగా వ్యతిరేకతతో లేరు. ట్రంప్ మాత్రం ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపాలన్న ఆలోచనతోనే ఉన్నారు. ట్రంప్ చైనాకు వ్యతిరేకంగా ఉంటారు. ఒకవేళ భారత మూలాలున్న కమలా హారిస్ ప్రెసిడెంట్ అయినా చైనా పాక్ విషయంలో బైడెన్ చెప్పినట్లుగానే నడుచుకుంటారన్న చర్చ ఉంది. అయితే భారతదేశ వ్యూహాత్మక అవసరాలు తీరేందుకు డెమోక్రాట్లు అమెరికా అధ్యక్ష స్థానంలో ఉండటం అవసరం. డెమోక్రాట్లకు బీజేపీ అంటే అస్సలు పడటం లేదు. ట్రంప్కు బీజేపీ రాజకీయాలంటే పట్టింపు ఏమీ లేదు. కానీ ఎప్పుడెలా స్పందిస్తారో తెలియదు. ముస్లిం మైనారిటీ ఈక్వేషన్ కారణంగా డెమోక్రాట్లు ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీతో అంత సఖ్యతతో లేరు. ట్రంప్ అధికారంలో ఉండగా ఇతర దేశాల కంటే చాలా తక్కువ నష్టం భారత్కే జరిగింది. చైనాతో ట్రంప్ తెగదెంపులు చేసుకోవడం వల్లే అప్పుడు యుఎస్ పుల్వామా గల్వాన్ ఘటనల్లో భారత్కు మద్దతుగా నిలిచింది. అయితే రెండోసారి అధికారం చేపడితే ట్రంప్ తీరు ఎలా ఉంటుందో ఇప్పుడే ఊహించలేం. వ్యక్తుల కంటే భారత్ అమెరికా దేశాల మధ్య ఎప్పటి నుంచో మంచి సంబంధాలే ఉన్నాయి. భారత్ సామర్థ్యం పెరిగితేనే చైనాను కంట్రోల్ చేయొచ్చునని అగ్రరాజ్యం అంచనా. ఇప్పటికే రక్షణ రంగంలో సహకారంతో పాటు అమెరికాలోని పెద్ద పెద్ద కంపెనీలు మన దగ్గర పెట్టుబడులు పెడుతూ ఉండటం భారత్పై అమెరికా విశ్వాసానికి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ట్రంప్ ఓడిపోతేనే చైనా ఆధిపత్య వైఖరికి వ్యతిరేకంగా భారత్ పోరాటానికి అగ్రరాజ్యం మద్దతు చెప్పుకోదగ్గ స్థాయిలో ఉండదు. అలాగే పాకిస్తాన్ పట్ల ట్రంప్ కఠినంగా ఉంటారు. డెమోక్రాట్లు మాత్రం పాక్ పట్ల ఉదారంగా ఉంటారు. అందుకే పాక్ డెమోక్రాట్ల గెలుపును కోరుకుంటోంది. ట్రంప్ మళ్లీ గెలిస్తే పాక్ పట్ల మరింత వ్యతిరేకతతో ప్రవర్తించవచ్చనని, డెమోక్రాట్లు గెలిస్తే రెండు దేశాల మధ్య సంబంధాలు మళ్లీ సాధారణ స్థితికి వస్తాయని వారు కోరుకుంటున్నారు. అయితే డెమోక్రాట్లు గెలిస్తే అమెరికాలో మనవాళ్ల ఉద్యోగాలకు ఢోకా ఉండదు. జాతీయవాద రాజకీయాలు చేస్తున్న రిపబ్లికన్ పార్టీ అమెరికన్లకే ప్రాధాన్యం ఇస్తుంది. H-1B వీసాలపై ట్రంప్ వ్యవహార శైలి ఇందుకు నిదర్శనం. ట్రంప్ అధికారంలోకి వస్తే విదేశీ వలసదారులపై ఎప్పుడిలా రెస్పాండ్ అవుతారో తెలియదు. ఒకవేళ H-1B వీసాలపై ట్రంప్ వైఖరి మరోలా ఉంటే మాత్రం ఇండియన్స్ కు ఇబ్బంది తప్పదు. డెమోక్రాటిక్ పార్టీ గెలిస్తే మనవాళ్ల ఉద్యోగాలు సేఫ్ అనే వాదన వినిపిస్తోంది. ఇన్ని ఈక్వేషన్ల మధ్య అగ్రరాజ్యం అధ్యక్ష పదవి ఏ పార్టీకి కైవసం చేసుకుంటుందో చూడాలి.